గురుగారు నమస్కారం అండి. శుభాశీస్సులమ్మా. గురుగారు, ఇప్పుడు మనం ఇంతకుముందు మీరు ఒక మాట చెప్పారు, ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి పైన. ప్రభాకర్ గారి కొడుకు చంద్రహాస్ మూవీ బరాబర్ అనేది రిలీజ్ అయినప్పుడు మూవీ ఇంకా ఆడదు, ఇంకా ఈ అబ్బాయి కూడా కెరియర్కి ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పారు ఒక మాట. నిజంగానే అలాగే జరిగింది. అయితే ఇలా అంటే మీరు చెప్పినట్టుగా జరగడంలో కానీ, లేదంటే ఈ ఇష్యూస్ని కానీ ఎలా తీసుకోవచ్చు అంటారంటే, ఇప్పుడు ఎలా అంటే ఒక మార్క్ పడిపోతుంది కదా చూసే ఆడియన్స్కైనా కానీ. ప్రభాకర్ గారు ఎంతో మంచి యాక్టర్. సో ఆయన్ని ఎన్నో ఇయర్స్ నుంచి మనం చూస్తూ వస్తూ ఉన్నాం. ఆ అబ్బాయి వచ్చాడు అని అన్నప్పుడు కొంతమంది కొన్ని ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉంటూ ఉంటాయి. సో వాళ్ళు ఎలా తీసుకోవాలంటారు ఇవన్నీ కూడా, ఇంకా కెరియర్ అని అంటారు? ఈ రోజుల్లో వచ్చే యువ కథానాయకులు అలా ఉండకూడదని తీసుకోవాలి. అయ్యో, ఖచ్చితంగా చెప్తున్నా. మన మీ ప్రభాకర్ నాకు ఒకానొక టైంలో ఈటీవీ అంటే అచ్యుత్, బుల్లితెర మెగాస్టార్ అచ్యుత్ కాలం చేశాడు, ఇప్పుడు లేడు. సో తర్వాత ఆ స్థాయిని పొందింది మాత్రం ప్రభాకరే. సో అచ్యుత్, కాదంబరి కిరణ్, అశోక్ కుమారు, తర్వాత ప్రభాకరు, అశోక్ రావు, వీళ్ళంతా కూడా అప్పట్లో మాది ఒక మంచి స్నేహబంధం అప్పట్లో. సో గడచిన 20 ఏళ్ళుగా నేను ఎవరికి అందుబాటులో లేను, ఒకళ్ళిద్దరికి తప్ప, చిక్కడపల్లిలో ఉన్నప్పుడు. సో ఆ క్రమంలో ఈటీవీలో ఎంతటి పేరు ప్రఖ్యాతలంటే ప్రభాకర్కి, ఈటీవీ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ప్రభాకరే మగవాళ్ళలో, ఆడవాళ్ళలో యమున, ఇలా ఉండేది. సో ఒక మంచి సామెతకి నిలువెత్తు నిదర్శనం ప్రభాకరు వాడి కొడుకు. పండిత పుత్ర పరమసుంఠ అనే సామెతకి నిలువెత్తు నిదర్శనం నేనే అని వాడే చూపించుకున్నాడు. ఇలా గతంలో కూడా చాలా ఫిలిం స్టార్స్ కొడుకులు ఇలాగే అయింది. అమితాబ్ బచ్చన్ చూసుకున్నా చాలా వరకు చాలా మంది ఏం చేస్తారంటే, మాకేంటి మా నాన్నున్నాడు వెనకాల అనే ధీమాతో కొన్ని అడుగులు వేస్తారు. అవి ఏం చేస్తాయి, వాళ్ళని కన్న వాళ్ళని అధపాతాళానికి దోసేస్తాయి. ఇప్పుడు ప్రభాకర్ మీద ఎంత గొప్ప ఇంప్రెషన్ అందరికీ, ఆకాశమంతా ఆ అభిమానం, ఆకాశమంతా. మంచి నటుడు, నవరసాలు పలికించే నటుడు, చిన్న సినిమాలు పెద్ద సినిమాలు, టీవీ ఇండస్ట్రీలో అనేక రకాల సీరియల్స్లో తనకంటూ ఒక అద్భుతమైన ముద్ర వేసుకున్న మహానటుడు టీవీ ఇండస్ట్రీకి. అతన్ని దృష్టిలో పెట్టుకొని ఎలా ఉండాలో అలా కాకుండా నేనేం చేసినా చెల్లుతుంది అనే విధానంలో ఉండకూడదు. వాడు అలా ఉన్నాడు. నేను అది రాకముందే నన్ను ఛాంబర్లో కొంతమంది కలిసి మాట్లాడి ఈ పిచ్చాపాటి జరిగినప్పుడు వస్తే, వీడంతటా వీడు కూర్చున్న కొమ్మ నరుక్కుంటాడు అన్న. అదే జరిగింది. కొంతమంది వాళ్ళ సినిమా యొక్క పబ్లిసిటీల కోసం తొందరగా బయటికి రావాలి, తొందరగా అందరూ నా వైపు చూడాలి, తొందరగా అందరూ నన్ను ఇంటర్వ్యూ చెయ్యాలి, తొందరగా అందరూ నన్ను 10 మందికి చూపించాలి అనే ఆశతో ఇలాంటి తప్పులు చేస్తూ ముందుకెళ్తారు. కరెక్ట్గా ప్రిపేర్ అవ్వకుండా ముందుకెళ్తారు. సో యాక్చువల్గా ఏంటి, ఈ ఆ సినిమా ఏదైతే చంద్రహాస్ అనే పిల్లవాడు చేశాడో ఆ సినిమా కథలు ఆల్రెడీ వచ్చేసినాయి, ఆ యాసతో వచ్చినాయి, ఆ లైన్తో వచ్చినాయి, ఆ విధమైన క్యారెక్టర్లతో వచ్చినాయి, ఆ విధమైన కంటెంట్తో వచ్చేసాయి. కానీ నువ్వు ప్రజెంట్ చేసే విధానం కొత్తగా ఉండాలి. అది లేదు. ఎన్ని చూసుకున్నా కొన్ని మూవీస్ ఎంతో గొప్ప రిలేటబుల్ గానే ఉంటాయి, మేకింగ్ ఆ షోయింగ్ అనేది డిఫరెంట్ ఉంటుంది, కొత్తగా ఉండాలి. ఆ కొత్తగా లేకపోవడం సరికదా. యాజ్ ఇట్ ఈస్ కట్ కాపీ పేస్ట్ చేశాడని కొంతమంది కామెంట్లు పెట్టారట. కొంతమంది ఇంతటి యాటిట్యూడ్ ఉన్నవాడు వీడిని నమ్ముకొని ఏదన్నా మొదలు పెడితే సినిమా మధ్యలో వీడు చెట్టుకి కూర్చుంటే మనం అల్లాడిపోతాం. వీడు వద్దు, వీడితో సినిమాను వద్దని వెళ్ళిపోతారు పక్కకి. ఖచ్చితంగా జరుగుతుంది. 2 సంవత్సరాల దాకా కోలుకోలేని స్థితి ఉంది. జాగ్రత్త పడకపోతే సొంత బ్యానర్ల మీద తప్ప బయట వాళ్ళ బ్యానర్ల మీద అంత ధైర్యం చెయ్యరు. అతని స్థితి బాగాలేదు. జాగ్రత్తగా ఉండాలి, ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు వాడి చూపించిన ఆ ప్రజెంటేషన్, నువ్వు పాట పాడు తప్పులేదు, 10 మందికి ఉపయోగపడేలా, 10 మంది ఆనందపడేలా, 10 మందికి అర్థమయ్యేలా ఉండాలి తప్ప 10 మంది నోరు తెరిచి నోట్లో ఉమ్మేసేలా ఉండకూడదు, అస్సలు ఉండకూడదు. అది ఇప్పుడు ఎలాగూ మన కర్మ కొద్దీ స్క్రీన్ మీద చూస్తున్నాం. చూడలేని దృశ్యాలు, చూడకూడని దృశ్యాలు, చూడడానికి ఏమాత్రం అర్హత లేనివి అన్నీ చూస్తున్నాంగా స్క్రీన్ మీద. మళ్ళీ సభ్య సమాజం 10 మంది నేరుగా ఎందుకు?
ఇంకా సినిమా స్క్రీన్స్ మీద కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, ఓటీటీలో అవి కూడా ఉండవు. ఉండదు. అవును, అవి కూడా ఉండవు. లేదు. అంతా విప్పి చూపిస్తున్నారు, ఎలాగూ చస్తున్నాం. మళ్ళీ నేరుగా ఎందుకు ఇక్కడ చంద్రహాస్ అనే పిల్లవాడు తెలుసుకోవాల్సింది ఏంటంటే, బతికున్నంత కాలం నా తండ్రి పేరుకి మకిలి అంటకుండా నేను ప్రవర్తించాలి, నేను మాట్లాడాలి, నేను నడుచుకోవాలి. వీడు ఒక మంచి కథానాయకుడు, మనల్ని చక్కగా వీడి వల్ల మనకి మంచి జరుగుతుంది అని నిర్మాతలు అనుకునేలాగా ప్రతి ఒక్కరి దగ్గర డౌన్ టు ఎర్త్గా ఉండాలి. కరెక్ట్. మెయిన్గా దేంతో తగ్గిందని అంటారు ఇప్పుడు? నోటి దూల, ఒళ్ళు పొగరు, తల పొగరు, ఇట్లాంటి కొన్ని ఉన్నాయి వాడికి అని అందరూ అంటారు. అలాంటి ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఎంత యాటిట్యూడ్ చూపించి ఉండాలంటారు? లేదుగా, అదే అంటున్నాను. ఇప్పుడు చాలామంది ఒక మాట చెప్పాలి అంటే, నేను ఒకానొక టైంలో మహానుభావుడు మన తెలుగు ఇండస్ట్రీ కింగ్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మెగాస్టార్ చిరంజీవి గారి ఇంట్లో దాదాపు 4 రోజుల పాటు వాళ్ళ సావాస విధానంలో ఉన్నప్పుడు చూసా. ఎక్కడ ఆ పిల్లల్లో నేను ఇప్పుడు మిగతా వాళ్ళతో ఎలా ఉన్నా నాకు తెలియదు, బట్ నేను చూసినంత వరకు డౌన్ టు ఎర్త్. సినిమాల కన్నా సంస్కారం నేర్పారు వాళ్ళు. చిరంజీవి ఏమిటి, నాగార్జున ఏమిటి, బాలకృష్ణ ఏమిటి, వెంకటేష్ ఏమిటి, సంస్కారం నేర్పారు ముందు, తర్వాత మీరు ఏడుద్దురు గాండ్రి అని. సో ఆ సంస్కారమే వాళ్ళని ఈరోజు ఆ స్థాయికి తీసుకొచ్చింది. మరి వాళ్ళే అలా ఉంటే నువ్వెలా ఉండాలి? ఆయన బిగ్ స్క్రీన్ మెగాస్టార్, మీ నాయన చిన్న స్క్రీన్ మెగాస్టార్, నువ్వు ఎలా ఉండాలి? ఏ రకంగా ఉండాలి? అసలు మాట్లాడకూడదు, ముందుకొచ్చి మాట్లాడితే మీ అందరూ దీవించి నన్ను నిలబెట్టండి అని అడగాలి, ఇంతకు మించి అడగకూడదు. సపోర్ట్ చేయాలన్నా ఎవడన్నా ఆ సంస్కృత గ్రాంధిక పరమ పెంట చండాలపు భాషలో అలా పాడతాటమ్మా, తప్పుగా సిగ్గుతో చచ్చిపోయారు వెళ్ళిన వాళ్ళంతా. సో ఇటువంటి ప్రమాదం భవిష్యత్తులో కొత్తగా వచ్చే యువ కథానాయకులు చేయకుండా జాగ్రత్తగా ఉండి నిలబడితే మంచిది. ఇప్పుడు పాపం చేతులారా వీడు కొమ్మ విరగొట్టుకున్నాడు, వీడు నిలబడడానికి 2 ఏళ్ళు పడుతుంది, ఖచ్చితంగా పడుతుంది. మెయిన్గా సంస్కారం ఇంకా డిసిప్లిన్ అవసరం అంటారు. ఇప్పుడు సినిమా మొదలు పెట్టేటప్పుడు నిర్మాత ఒకళ్ళతో సంతకం పెట్టించుకొని సినిమా మొదలుపెట్టిన తర్వాత చేసిన తర్వాత మధ్యలో గొంతమ్మ కోరికలు కోరితే అది అయ్యేదాకా నేను చెయ్యను అంటే సినిమా చేసిందంతా ఏమవుతుంది? ఈ భయం వస్తుంది వాడిని చూస్తే అందరికీ. ఆ ప్రమాదం నుంచి వాడు బయటపడాలి, లేకపోతే వాడిని అంతగా. మళ్ళీ ఈ మధ్య మోగ్లీ అనే ఒక సినిమాలో ఓ పిల్లవాడిని చూసా, వాడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక మంచి యాక్షన్ హీరో అవుతాడు. వాడు భవిష్యత్తులో ఒక మంచి యాక్షన్ హీరో అవుతాడు, అందులో అనుమానం లేదు. ఎలాగంటే హిందీలో సన్నీ డియోల్ లాగా, హిందీలో సన్నీ డియోల్ ఎలాగో అలాగా వీడికి సంబంధించి వాడంతట వాడు ఒక పేరుని సృష్టించుకొని నిలబడతాడు, ఎవరి మీద ఆధారపడకుండా. అలా ఉండాలి, ఇలా ఉండకూడదు. ఈ ఇద్దరే మంచి ఎగ్జాంపుల్. తెలుగు సినీ రంగంలో కొత్తగా వచ్చే కథానాయకులు కానీ హీరోలు కానీ ఏ రకమైన స్టైల్ స్టార్లు కానీ ఎవరైనా సరే కొత్తగా వచ్చేవాళ్ళు ఈ ఇద్దరిలో ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి అని తెలుసుకుంటే సరిపోతుంది. యాక్టింగ్ టాలెంట్ ఉండడమే కాకుండా సంస్కారం ఇంకా డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటారు. యాక్టింగ్ రాకుండా సంస్కారంతో వినయ విధేయతలతో ఇండస్ట్రీకి వచ్చి నటులైన వాళ్ళు లేరు చాలా మంది. అవును, వర్క్ నేర్చుకొని కష్టపడి మహానుభావులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్వైఆర్ వీళ్ళు ఏమన్నా మామూలు నాటకాలు వేసుకొని స్టేజ్ మీద కంటిన్యూ చేసేవాళ్ళు. స్క్రీన్ మీద చేసేటప్పుడు దర్శకుల దగ్గర ఎంత ఒద్దికగా వినయంగా ఉండి వాళ్ళు అంతటి వాళ్ళే చేసినప్పుడు మనం ఎంతగా ఉండాలని వాళ్ళ తర్వాత తరాలు వచ్చిన వాళ్ళు చేశారు. ఇప్పుడున్న వాళ్ళు ఏంటి, తొందరగా 10 మంది తెలియడం కోసం అది నెగిటివ్గా వెళితే మరీ ఫాస్ట్గా వస్తాం డిబేట్స్లో, ఇంటర్వ్యూస్లో, ఛానల్స్లో. కాబట్టి ఇలా వెళ్ళిపోదాం అంతే. మంచి చెడు కూడా చూడాలి. నాకేంటి అనే ఈగో కూడా ఉంటుంది మధ్యలో చాలా మందికి అది కూడా ఉంది. సో నేనైతే ఒకటే చెప్తున్నా, ఒక మనిషి నిలబడడానికి వినయ విధేయతలు కావాలి. ఒక మనిషి 10 మందికి దగ్గర అవడానికి ప్రేమాభిమానాలు కావాలి. ఒక మనిషి తన జీవితంలో తను అనుకున్నది సాధించడానికి క్రమశిక్షణ కావాలి. ఒక మనిషి అందరూ మావాడు అని అనుకోవటానికి అందరినీ తనవాడిగా చూసుకోవాలి. ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుంచి డైరెక్టర్ వరకు ప్రతి ఒక్కళ్ళతో ఒకేలా ఎప్పుడు ఉంటాడో వాడు నిజమైన కథానాయకుడు అవుతాడు. అది తెలుసుకొని మసలండి. కరెక్ట్ గురుగారు, చాలా బాగా చెప్పారు. చాలా చాలా థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు. శుభం భూయాత్. లక్ష్మీ నారసింహ.